కాళేశ్వరం ముక్తేశ్వర మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలనా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలనా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలనా? బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా జరుపుకోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? దేనికి పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచిండ్రు. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత పొడుగు అంత పొడుగు అంటివి, లావు మొనగడ్డ లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్ళు అంటివి. వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తమే, సొమ్ములు ఇస్తమే. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప, పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటావా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరెళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజే కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి. తర్వాత కీర్తి శేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు 3వ తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు, నా మిత్రుడు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు మంతని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధుల విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, సోదరి మణి ములుగు సీతక్క గారిని, అదేవిధంగా మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు కాకా వెంకట స్వామి గారి వారసులు వివేక్ వెంకట స్వామి గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్య సభ్యులైన వేం నరేందర్ రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు గడ్డం వంశీకృష్ణ గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు అధికారంలో పార్టీని తీసుకొచ్చే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యదీక్షతో పనులు నిర్వహించిన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ విప్పులు ఆది శ్రీనివాస్ గారిని, విజయ రమణారావు గారిని, గండ్ర సత్యనారాయణరావు గారిని, రాజ్ ఠాకూర్ గారిని,
డాక్టర్ సంజయ్ గారిని, నాయని రాజేందర్ రెడ్డి గారిని, నాగరాజు గారిని, కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, మందుల సామెల్ గారిని, మాధవరెడ్డి గారిని, మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారిని, మేడుపల్లి సత్యం గారిని, ఇంకా ఇతర శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లను, అదే మీద ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఎంతో ఆలస్యమైన ముక్కవోని కార్యదీక్షతతో, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్కలు పాల పిట్టల్లాగా దసరా పండుగ నాడు పాల పిట్టల్ని చూసినంత ఆనందంగా ఉంది. ఈరోజు మా అక్కలందరూ ఆశీర్వదించడానికి ఇంటి దగ్గర ఇంటైన ఆకలి అవుతుందన్నా, అన్నం వండేది ఆలస్యమైన మా తమ్ముడు మంచి మతలాబుతో వచ్చిండు, మేము ఆశీర్వదించాలి అని ఇంతసేపైనా కూర్చున్న మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా యువ మిత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఆలోచన చెయ్యాలి. ఈ దేశానికి వెన్నెముకనే రైతులు. ఆ రైతు వెన్నెముక, ఆ రైతు నిటారుగా నిలబడాలి. ఈ దేశానికి వెన్నెముక రైతు అయినప్పుడు ఆ రైతును ఆదుకొని నిటారుగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మన ప్రజా ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం అనేది నినాదము కాదు, అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులను బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి వరకు పెద్ద పెద్ద నదుల మీద ప్రాజెక్టులను కట్టి రైతులకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చరిత్ర పుటలలో ఒక్కసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఆనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతుంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టాలని ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చింది ఈనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మిత్రులారా, రైతులు పండించిన పంటను కొనడమే కాదు, పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఈ దేశంలోనే రానిచ్చింది ఏదైనా రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉందని నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఆనాడు కరెంటు లేక, కరెంటు ఉన్న రైతుల మీద కేసులు కట్టి కరెంటు బిల్లుల కోసం పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు కష్టాలలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కన్నీరు తూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు 100 కోట్ల రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఉచిత కరెంటే కావచ్చు, కనీస మద్దతు ధరే కావచ్చు, 500 రూపాయల బోనసే కాదు, అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పొడితో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి దేశం మొత్తం మీద రైతులను రుణ విముక్తులు చేసిన చరిత్ర ఆనాటిదైతే, ఈనాటి ప్రజాపాలనలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు నేను సమ్మక్క సారలమ్మ సాక్షిగా ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడితే మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు బోధు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదులో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే
25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. మిత్రులారా, ఇవాళ ఆనాడు చెప్పిన మాటలు కాదు, చెప్పినవే అదే విధంగా ఈనాడు రైతు భరోసా పథకం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి రైతు ఖాతాల్లో వేసి తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రైతులకు రైతు భరోసా వేసినాం. ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈరోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మిత్రులారా, ఇంత మంచి పండుగ కార్యక్రమం చేసుకుంటూ రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలు తీర్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ రైతుల అవసరాలు ఏమున్నాయో అడుగుతూ ఇల్లు తిరుగుతూ రైతులు పండించిన సన్న వడ్లను ఈనాడు పేదలకు 3,15,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఇవాళ సన్న బియ్యం, తెలంగాణ పండించిన బియ్యాన్ని ఇవాళ పేదలకు అందిస్తున్నాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్నా. గొప్పలు చెప్పుకునేటోళ్ళు, జబ్బలు చచ్చుకునేటోళ్ళు, తొడలు కొట్టుకునేటోళ్లకు సూటిగా నేను సవాలు విసురుతున్నా. ఎన్నడైనా కలలో కూడా మీరు పేదవాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలి. ఈ సన్న బియ్యం తల్లిదండ్రులు కన్న తల్లి తన బిడ్డకు, సంటి బిడ్డకు బుక్కడి బువ్వ తినిపించే పథకం ఎన్నడైనా మీరు ఆలోచన చేసిండ్రా? మీరు గడీలలో ఉండి సన్న బియ్యం తింటుంటే, దావతులు చేసుకుంటుంటే, బిర్యానీలు తింటుంటే, పేదవాళ్లకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినలేక పశువులకు దానా పెడుతుంటే ఎప్పుడైనా మీకు వాళ్ళ పట్ల కనికరం కలిగిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రుల ఈ వేదిక మీద నుంచి ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయననో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి? ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది.
నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీఫామ్ ఇస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ ను